హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఈ వ్లాగ్ వచ్చేసి ప్రిన్సీ తల్లి థర్డ్ బర్త్‌డే అన్నమాట. సో, దానికోసం అయితే నేను డెకరేషన్ అంతా ప్రిపేర్ చేస్తున్నాను. సో, ముందైతే ఆ డెకరేషన్ అంతా చూసేద్దాం. తర్వాత బర్త్‌డే ఎలా జరిగిందో సెలబ్రేషన్ అన్నీ కూడా సో, దానికోసం ముందుగా నేనైతే ఒక బ్యాక్ డ్రాప్ గోల్డెన్ కలర్‌లో బ్యాక్ డ్రాప్ ఉంటది కదా! అదొకటి తీసుకున్నాను. అవి 2 సెట్స్ తీసుకున్నాను. సో, వాల్ అయితే క్లియర్‌గా లేదు. సో, నేనైతే నార్మల్‌గా విండోది ఉంటుంది కదా ఏరియా. సో, ఆ ఏరియాలో అయితే అడ్జస్ట్ చేశాను డెకరేషన్ అంతా. సో, బెలూన్ కలర్ వచ్చేసి గోల్డ్ అండ్ యాష్ కలర్‌లో వెళ్దాం అనుకున్నాము. కాకపోతే అది బ్లో చేశాక ఏమైందంటే లైట్ కలర్ వచ్చేసినాయి 2 కూడా. సో, కంప్లీట్‌గా అయితే మేము అనుకున్న కలర్‌లో అయితే రాలేదు. కానీ ఓకే. బానే ఉండింది అనిపిచ్చింది. సో, ఇక్కడైతే నేను బెలూన్స్ అన్నీ ఫస్ట్ బ్లో చేసి పెడుతున్నాను. సో, ఒక థ్రెడ్ ఉంటుంది కదా! సో, దీనికి నేను టై చేస్తున్నాననమాట. సో, 2 కలర్స్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ సేమ్ 2 కలర్స్‌ని టై చేస్తూ ఒక పెద్ద థ్రెడ్‌కి టై చేశాను. సో, వాల్ సైజ్ అంతా చూసుకుంటా నేను అది ప్లేస్ చేశాననమాట. సో, నాకిక్కడ సపోర్ట్ ఎవరు లేరు కాబట్టి నేనిలా చైర్‌కయితే టై చేసుకొని, సో, దాన్ని పట్టుకొని టై చేస్తున్నాను థ్రెడ్‌ని పట్టుకొననమాట. సో, మధ్య మధ్యలో చిన్న చిన్న బెలూన్స్‌లా కూడా పెడదామని చెప్పేసి అనుకున్నాము. అలాగే 2 పెద్ద బెలూన్స్ కూడా తీసుకున్నాము గోల్డెన్ కలర్‌లో. అవి మాత్రం గోల్డ్ కలర్‌లోనే వచ్చాయి. సో, అందులో మేమైతే ఒకటి మాత్రమే యూజ్ చేసాము. ఇంకొకటి యూజ్ చేయలేదు. ఎందుకంటే ప్లేస్ అనేది సరిపోదేమో అంటే ఐ మీన్ లైటింగ్ పడితే ఫోటోస్ రావని చెప్పేసి ఒకటి మాత్రమే వాడాము అందులో నుంచి. సో, ఇక్కడ నేనైతే అన్నీ ఒకేసారి బ్లో చేసి పెట్టేసుకొని కొన్ని కొన్నిగా టై చేస్తూ వెళ్తున్నాను. సో, వాల్ సైజ్‌కి కూడా సెట్ అవుతుందా లేదా అంటే ఎక్స్‌ట్రా కట్టేస్తే కూడా వేస్ట్ అయిపోతుంది కదా! సో, అందుకోసమని చెక్ చేస్తూ నేను టై చేస్తున్నాను. సో, మన స్పెషల్ డేస్‌కి మనం డెకరేషన్ చేసుకుంటే బానే ఉంటుంది. కానీ సపోర్ట్ ఉంటే ఇంకా బావుంటుంది. నార్మల్‌గా అయితే ఒక్కరే చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో, చూస్తున్నారు కదా! ఇందాక చెప్పాను. 2 సైడ్స్ సేమ్ బెలూన్స్‌ని ఇలా టై చేస్తున్నాను. సో, మధ్య మధ్యలో గ్యాప్‌లో వచ్చేసి చిన్న చిన్న వైట్ కలర్ బెలూన్స్‌ని చిన్నగా బ్లో చేసి టై చేశాననమాట.
సో, ఆల్మోస్ట్ టై చేయడం అయితే అయిపోయింది. సో, నేనిందాక చెప్పాను కదా! మధ్య మధ్యలో చిన్న బెలూన్స్ ప్లేస్ చేస్తున్నానని చెప్పి అవి ఇవే అన్నమాట. సో, వాటిని మనం చిన్న సైజ్‌లో బ్లో చేసుకొని, ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆర్ మనం ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో, సో, వాటి మధ్యలో ఈ బెలూన్స్ అయితే ప్లేస్ చేశాను. సో, మనకి ఒక పార్ట్ అయితే అయిపోతే ఆల్మోస్ట్ డెకరేషన్ పార్ట్ అయిపోతుంది. సో, మేమైతే ఈసారి సింపుల్‌గా అనుకున్నాము. ఓన్లీ బ్యాక్ డ్రాప్ అండ్ బెలూన్స్ మాత్రమే, అది కూడా వన్ సైడ్ మాత్రమే అనుకున్నాము. సో, పెద్ద హడావిడి ఏం లేకుండా సింపుల్ డెకరేషన్. సో, ఇదొక్కటి అయిపోయిందంటే మన వర్క్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో, ఇక్కడైతే నేను ఎలాగా మధ్య మధ్యలో ప్లేస్ చేస్తానో చూడండి. సో, ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆర్ ఎక్కడైతే మనకి ఆ స్మాల్ బెలూన్స్ కనిపించాలి అనుకుంటున్నామో మధ్య మధ్యలో అలా ట్రై చేస్తూ వచ్చాననమాట. సో, ఆల్మోస్ట్ ఈవినింగ్ అట్లా మేము ఈ డెకరేషన్ అండ్ కుకింగ్ 2 స్టార్ట్ చేసాము. సో, మా అమ్మ వాళ్ళు, అన్నయ్య వాళ్ళొచ్చేసి వన్ సైడ్ వంట చేస్తుంటే, మేమేమో డెకరేషన్ చేస్తున్నాము. నేను అండ్ మా చెల్లి, ఇంకా ప్రిన్సీ కూడా. సో, ఇంకా మధ్యలో చిన్న చిన్న బెలూన్స్ పెడితే బావుండేదనిపిచ్చింది. కాకపోతే అప్పటికే చాలా లేట్ అనిపిచ్చింది. సో, సర్లే సరిపోతుంది కదా! అని చెప్పేసి మేము బ్లో చేసినయి మాత్రమైతే ప్లేస్ చేసాము. డెకరేషన్ చేయాలంటే మనకు చాలా పేషెన్స్ అనేది ఉండాలి. సో, ఆ ప్యాషన్ కూడా ఉండాలి. అంటే ఇంట్రెస్ట్ అనేది కూడా ఉండాలి. సో, బర్త్‌డే గర్ల్ గూడా ఇక్కడ హెల్ప్ చేస్తుంది చూస్తున్నారు కదా! సో, మన బెలూన్స్ అయితే డెకరేషన్ కంప్లీట్ అయింది. సో, ఇప్పుడు బ్యాక్ డ్రాప్ సెట్ చేస్తున్నామనమాట. మేమైతే ఇలా కర్టెన్స్ వేసే హ్యాంగర్ ఉంటుంది కదా! సో, దానికి డబుల్ ప్లాస్టర్‌తో ఇలా వాల్ పేపర్ అయితే సెట్ చేసేసాము. సో, దీంట్లో గ్యాప్ ఒస్తుంది కాబట్టి మేము దీన్ని బ్యాక్ సైడ్‌లో వచ్చేసి వైట్ కలర్ ప్లెయిన్ నెట్ అయితే వేసాము. సో, కొంచెం నీట్‌గా కనిపిస్తుందని జెప్పేసి. సో, దీనిపైన సింపుల్‌గా హ్యాపీ బర్త్‌డే అని ఇది ఉంది కదా! సో, దీన్ని ప్లేస్ చేయడమే, అంతకు మించి మనం చేసేదేమీ లేదు. సో, దీనికైతే ఇలా హోల్స్ ఒచ్చాయి. హోల్స్ తీసేసి జస్ట్ థ్రెడ్‌ని అందులో పెట్టేసేయడమే. సో, చూస్తున్నారు కదా! ఇలా హోల్స్ ఒచ్చాయి. సో, హ్యాపీ బర్త్‌డే అనే ట్యాగ్‌ని ప్రాపర్‌గా అందులో పెట్టేసాక, సో, మేమైతే వన్ సైడ్ బెలూన్ పెట్టేయాలనుకుంటున్నాం కాబట్టి, ఇది వన్ సైడ్ ఒచ్చేలాగా టై చేశాను అన్నమాట. మధ్యలో చేయలేదు. సో, ఎందుకంటే మళ్ళీ హ్యాపీ అనేది కనిపియదేమో అని చెప్పి, బెలూన్స్ ఎక్కువగా ఉంటాయి కదా వన్ సైడు. సో, అందుకోసమని లెఫ్ట్ సైడ్‌లో అయితే కొంచెం వచ్చేలాగా కట్టేసామనమాట. సో, ఇటు సైడ్ అయితే ఇప్పుడు మేము బెలూన్స్‌ని ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాము. బెలూన్స్ అయితే ఇలా వన్ సైడ్ టై చేసాము. సో, మన డెకరేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో, ఎల్ఈడీ లైట్స్ చిన్నగుండే. సో, వాటిని ఇలా పెడదామని చెప్పేసి బ్యాక్ డ్రాప్‌లో సో, మన డెకరేషన్ అయితే కంప్లీట్‌గా రెడీ అయిపోయిందనమాట. సో, ఇక్కడ వాళ్ళ బర్త్‌డే కేక్ ఓపెన్ చేసేస్తున్నారు. చూసేద్దాం. సో, ప్రిన్సీ అయితే చాలా ఎక్సైటెడ్‌గా ఉంది. సో, బర్త్‌డే గర్ల్ హ్యాపీగా ఫస్ట్ టైమ్ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటుంది. సో, లాస్ట్ టైమ్ సెకండ్ బర్త్‌డేకైతే చాలా ఏడ్చింది, గోల చేసింది. సో, ఈసారైతే చాలా హ్యాపీగా ఉంది. సో, ఇదైతే బర్త్‌డే కోసం వాళ్ళ పిన్ని చేత కొనిపించుకుంది డాక్టర్ సెట్ కిట్. సో, ఒక పక్క సెలబ్రేషన్స్ నడుస్తూనే ఉన్నాయి. దాంతో ఆడేసుకుంటుంది. సో, కేక్ కటింగ్ చేద్దామని చెప్పి ప్రిపరేషన్ అయితే అయిపోతున్నాయన్నమాట. సో, అన్నీ సెట్ చేశారు. ఇక్కడున్న పాండా వచ్చేసి గిఫ్టొచ్చింది. వాళ్ళ మామయ్య గిఫ్ట్ చేశారు ప్రిన్సీకి. సో, దాంతో కాసేపు అసలు వచ్చిన గిఫ్ట్స్‌తో అక్కడే ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఆడుకుంటుందన్నమాట. సో, ఇక్కడైతే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. సో, ఫస్ట్ టైమ్ ట్రెడిషనల్ లుక్ అయితే ప్రిన్సీకి బాగా సూట్ అయిందనిపించింది. చిన్నప్పుడు ఫస్ట్ ఇయర్ ఫోటోషూట్‌కి వేసాము. కానీ అది అలా సెట్ అవ్వలేదు. సో, ఈసారి సో, ప్రిన్సీ ఈ ట్రెడిషనల్ లుక్‌లో ఎలా ఉందో కామెంట్ చేయండి.
సో, మధ్య మధ్యలో ప్రిన్సీ అయితే అలా డల్ అయిపోతుంది. సౌండ్స్‌కి కావచ్చు, నార్మల్‌గా హడావిడి చూసేసరికి అప్పుడప్పుడు అలా కొంచెం కాన్షియస్ అయిపోయి సైలెంట్‌గా ఉంటుంది. సో, ఇక్కడైతే వాళ్ళ మామయ్యలిద్దరూ కాసేపు అలా తనని డైవర్ట్ చేద్దామని ఆడిపిస్తున్నారనమాట. సో, వన్ బై వన్ అందరూ కూడా ఫోటోస్ దిగుతున్నారు. సో, ఇక్కడ వీళ్ళైతే స్టార్ట్ చేసేసారు. వాళ్ళ మామయ్యలతో అండ్ గిఫ్ట్స్‌తో ప్రిన్సీ ఫోటోస్ దిగుతూ ఆడుకుంటుందనమాట. సో, ఇక్కడైతే కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోయింది. గట్టిగా గట్టిగా వెరీ గుడ్. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే క్లాప్స్ బాబు హ్యాపీ బర్త్డే టు యు బుటా వావ్ ప్రిన్సమ్మ క్లాప్ కొట్టాలి క్లాప్ కొట్టు క్లాప్ కొట్టు వావ్ క్యాచ్ పట్టుకురా వావ్ ప్రిన్సమ్మ ఇటు చూడు విజురా ప్రిన్సమ్మ చాక్లెట్ ఇగో చాక్లెట్ నార్మల్‌గా అయితే ప్రిన్సీ ఎవరైనా ఏదైనా ఇస్తే థాంక్ యూ చెప్పడం అలా చేస్తుంది. కానీ తన బర్త్‌డే రోజు ఏంటో అసలు ఎవరు ఏమి ఇచ్చినా కూడా థాంక్ యూ అస్సలు చెప్పట్లేదు. సో, అందరూ థాంక్ యూ చెప్పు అన్నా కూడా తను అసలు థాంక్ యూ చెప్పట్లేదన్నమాట. సైలెంట్ అయిపోయింది. సో, కానీ తను ఈసారి మాత్రం తన బర్త్‌డేని చాలా బాగా ఎంజాయ్ చేసిందనే చెప్పాలి. ఎందుకంటే తను చాలా ఎక్సైటెడ్‌గా ఉంది. సో, కేక్ కటింగ్ కోసం కావచ్చు నార్మల్‌గా ఇంట్లో మాతో బర్త్‌డే సెలబ్రేషన్స్ అని ఆడుతుంది. సో, అలాగా తనకి కొంచెం కొంచెంగా బర్త్‌డే సెలబ్రేషన్స్ పైన ఉన్న భయం అనేది పోతుందన్నమాట. సో, ఇక్కడైతే సెలబ్రేషన్స్ కేక్ కటింగ్ అయిపోయాక డిన్నర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, దానికోసం అయితే ముందుగా వచ్చిన వాళ్ళైతే తినేస్తున్నారనమాట. సో, గెస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో, మా అన్నయ్య, అమ్మ ఇంకా వీళ్ళు సర్వ్ చేస్తున్నారు. సో, ఇదన్నమాట ప్రిన్సీ బర్త్‌డే రోజు జరిగిన సెలబ్రేషన్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.